తెలంగాణ రాష్ట్ర జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకురాలు ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ సాయి శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి శిరీష మాట్లాడుతూ తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పోటీలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ జనసేన పార్టీ ప్రజల కోసం పోరాడుతుందని, రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా జనసేన పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన నాయకులు జనసేన పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరారని తెలిపారు. గుణవతి గారు అవును ఇందాక నమస్తే. మీడియా మిత్రులకి నమస్కారం. ఏదైతే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణ మీద దృష్టి పెట్టిన సంగతి మీకు తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అత్యంత బలంగా ముందుకెళ్లబోతుంది. అందులో భాగంగా నేను ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈ రోజు మీ మీడియా మిత్రులను తెరవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, జనసేన పార్టీ ఇంకా నుంచి నిత్యం ప్రజాక్షేత్రంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండబోతోంది. మా నాయకులు అందరూ కూడా సమస్యల మీద పోరాటం కానివ్వండి, అడ్రస్ చేయడం కానివ్వండి, అదేవిధంగా పార్టీ సంస్థాగత బలోపేతం మీద కూడా ముందుకు వెళ్లేటువంటి దశ నిర్దేశించి మా అధ్యక్షులు గారు ముందుకు పంపించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే డీలిమిటేషన్ తర్వాత జరిగినటువంటి 18 డివిజన్లలో కూడా జనసేన పార్టీ బలోపేతం చేసుకుంటూ మేము ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉండబోతోంది. ఇందుకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాము. ఏదైతే జనసేన పార్టీ భావజాలంతో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే యువత ఎవరైతే ఉన్నారో, మహిళలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులు కానివ్వండి, జనసేన పార్టీ ఐడియాలజీకి ఆకర్షితులైన ప్రతి ఒక్కళ్ళు కూడా అవర్ డోర్స్ ఆర్ ఓపెన్. ఖచ్చితంగా మీరు పార్టీతో వచ్చి మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. రాజకీయంగా ఎవరెవరికైతే ముందుకు వెళ్ళాలి, ఈ సమాజంలో ఈ క్షేత్రంలో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచన ఉన్న ఉత్సాహవంతులు, అదే విధంగా ఆశావాహులు కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీలో మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. దానికి గాను ఇంక నుంచి నిత్యం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈ జనసేన పార్టీ యొక్క తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటే, అదేవిధంగా మీడియా మిత్రులకి మేము ఒక నెంబర్ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ఒక నెంబర్ కూడా మేము అందుబాటులో ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆ నెంబర్ తో కాంటాక్ట్ అయ్యి మీరు జనసేన పార్టీతో అసోసియేట్ అయ్యి అలైన్ అయ్యి ముందుకు రావచ్చు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక అడాహక్ కమిటీతో ముందుకు వెళ్తున్నాము. అందులో మా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం ముందు నుంచి ఉన్నటువంటి శ్రమిస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా ఆ అడాహక్ కమిటీతో సభ్యులై ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారి దృష్టికి కూడా అనేక మంది కొత్త జాయినింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కూడా యువకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారని మా దృష్టికి రావడం జరిగింది. ఆ ప్రొఫైల్స్ అన్ని కూడా స్క్రీనింగ్ లో ఉన్నాం. ఒకటే తెలియపరుస్తున్నాం, నిత్యం ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మేము మరియు మా నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు మీ సమస్యల మీద రండి. కొత్తగా ఉత్సాహవంతులు ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి. వీఆర్ ద నెక్స్ట్ ఫోర్స్ ఫర్ తెలంగాణ. జనసేన పార్టీ మొన్న అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్లో చెప్పారు, జనసేన పార్టీ ఒక కీలకమైన
పాత్ర పోషించబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. అది గుర్తుంచుకోవాలని కోరుకుంటూ చివరగా ఈ విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను. నెంబర్ ఏదైతే ఉందో 8106856899 అనే జనసేన పార్టీ ఎల్బీ నగర్ కార్యాలయం యొక్క కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. సంప్రదించి పార్టీతో నడవాలనుకున్నా, మీ సమస్యలు మా దగ్గరికి తేవాలనుకున్నా ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.